ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో ఈ వీడియో ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ సింబల్ ప్రెస్ చేసేస్తే నేను వీడియో చేసినప్పుడల్లా నా నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఈ వీడియోలో నేను మీకు ఒక హెల్దీ రెసిపీ చూపించబోతున్నాను. ఆ రెసిపీ దేనితోటి అంటే ఓట్స్ తో అన్నమాట. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటనేది నేను మీకు ఇప్పుడు చూపించేస్తాను. ఈ రెసిపీకి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఓట్స్, మిల్క్, డ్రై ఫ్రూట్స్, సబ్జా సీడ్స్ అండ్ హనీ. సో ఓట్స్తో ఇలా ఒక లేయర్ చేసేసుకుందాం. నెక్స్ట్ లేయర్ వచ్చేసి సబ్జా గింజలు, చియా సీడ్స్ 2 స్పూన్స్ వేసుకోండి. నాకు ఇవి ఎక్కువ ఇష్టం కాబట్టి నేను ఇంకొక 1/2 స్పూన్ ఎక్స్ట్రా వేసుకుంటున్నాను. అండ్ దెన్ డ్రై ఫ్రూట్స్. నెక్స్ట్ లేయర్ వచ్చేసి డ్రై ఫ్రూట్స్. ఏమైనా వేసుకోవచ్చు, జీడిపప్పు, వాల్నట్స్, కిస్మిస్. కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాను. దాని తర్వాత 1 స్పూన్ హనీ. చియా సీడ్స్ యాక్చువల్గా చాలా మంచిది హెల్త్కి. మనకి సరిగ్గా నిద్ర పట్టని వాళ్ళు, డైజెషన్ సరిగ్గా లేని వాళ్ళు అండ్ మూడ్ రిఫ్రెష్మెంట్ అవుతుందంట చియా సీడ్స్ తినడం వల్ల ఎవ్రీడే. 1 స్పూన్ హనీ. తర్వాత ఫైనల్గా మిల్క్. నార్మల్ మిల్కే కాదు, కావాలంటే మీరు ఆల్మండ్ మిల్క్ కూడా యూజ్ చేసుకోవచ్చు దీనికి. కొంచెం మిల్క్. సో అంతే, ఇది ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను ఈవినింగ్ ఆల్మోస్ట్ 8 o'clock అయింది. 8 o'clockకి నేను లేయర్ అప్ చేసుకున్నాను కాబట్టి నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి దీన్ని తినొచ్చు అనమాట. దీన్ని ఇట్లా అయినా తినొచ్చు, లేదు అంటే ఫ్రూట్స్తో పాటు కొంచెం డెకరేట్ చేసుకొని అలా అయినా కూడా తినొచ్చు. ఓట్స్, చియా సీడ్స్, అదే సబ్జా గింజలు, డ్రై ఫ్రూట్స్ అండ్ మిల్క్ అన్నమాట. ఆల్సో హనీ. సో ఈ 5 ఇంగ్రీడియంట్స్ మెయిన్గా కావాలి. సో ఈ పార్ట్లో మీరు ఫ్రూట్తో డెకరేట్ చేసుకొని కూడా తినొచ్చు. ఇది చాలా హెల్దీ అండ్ అలాగే చాలా టేస్టీ కూడా. అందరూ తప్పకుండా ట్రై చేసి నా కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి ఎలా ఉందని. సో ఫైనల్గా ఇలా రెడీ చేసేసుకున్నాను. సో ఈ ఓవర్ నైట్ ఓట్స్ని మనం నైట్ అంతా వదిలేసేయాలి. మీరు ఏ ఫ్రూట్తో అయినా కూడా దీన్ని తినొచ్చు అనమాట. నా దగ్గర మ్యాంగో అవైలబుల్గా ఉంది కాబట్టి నేను మ్యాంగోతో లేయర్ అప్ చేసుకున్నాను. ఎలా ఉంది? చాలా బాగుంది, డిఫరెంట్గా. సో అదన్నమాట, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మంచి రెసిపీ ఇది. అందరూ ట్రై చేయండి.